బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లెక్కలు తెలుస్తామంటున్న కేసీఆర్ ముందు కవిత అడిగే లెక్కలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ నెలకు 5 లక్షల జీతం తీసుకుంటూ 24 నెలల తర్వాత బయటకు వచ్చి లెక్కలు తేలుస్తామని డైలాగులు చెప్తున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు కొన్ని రోజులకే ముక్కలవుతాయన్నారు. బీఆర్ఎస్ నేతల మాటల్ని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు మంత్రి. మందికి వెళ్తే పశువుల సంతలాగా 13 మందిని కొన్నాడు కేసీఆర్. 6 మిగిలితే బట్టి విక్రమార్ గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, కోడలు వీరయ్య గారు మొత్తం ఒంటరి పోరాటం చేసి 6 ఉన్నా సరే అసెంబ్లీలో ప్రతి దాని మీద అసెంబ్లీలో కొట్లాడినా లేదా? ఇవాళ కేసీఆర్ గారు అడుగుతున్న ఒకటే పత్రికాముఖంగా వలగొండకెళ్ళి నువ్వు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ గా నా హోదా ఆయనకి 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి పదవి భావాలను పండుకుంటావు. ఇదేమన్నా న్యాయమేనా? అది ప్రతిపక్ష పాత్ర అంటే నీకు ముఖ్యమంత్రి పదవి కూడా కాదు, పదవి ఉంటేనేమో దోచుకోవడానికి ఫామ్ హౌస్ కు ప్రజాభవన్ చక్కర్లు కొడతావు, ఓడిపోతున్న ఫామ్ హౌస్ లో పండుకుంటావు. ఇక మనవాడు లేచిందే 2 ఏళ్లకు మంది వచ్చిండు. నిన్నటిదానికి ఒక లెక్క, రేపటికి ఒక లెక్క అంట. ఏంది ఆ లెక్కలు పెట్టేది? నీ బిడ్డ లెక్క పెట్టలేదు. రోజు మన వనపర్తికి పోయింది, అదే నిరంజన్ రెడ్డి నీకు బస్ కిరాయి లేదు, 2000 కోట్ల ఆస్తి వచ్చిన బిడ్డ అని కలవకుండా కవిత అంటే చాలా బిడ్డని అడిగింది. 19 మందికి వెళ్తే 19 మందికి వెళ్తే పశువుల సంతలాగా 13 మందిని కొన్నాడు కేసీఆర్. 6 మిగిలితే బట్టి విక్రమార్ గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, కోడలు వీరయ్య గారు మొత్తం ఒంటరి పోరాటం చేసి 6 ఉన్నా సరే అసెంబ్లీలో ప్రతి దాని మీద అసెంబ్లీలో కొట్లాడినా లేదా? ఇవాళ కేసీఆర్ గారు అడుగుతున్న ఒకటే పత్రికాముఖంగా వలగొండకెళ్ళి నువ్వు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ గా నా హోదా ఆయనకి 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి పదవి భావాలను పండుకుంటావు. ఇదేమన్నా న్యాయమేనా? అది ప్రతిపక్ష పాత్ర అంటే నీకు ముఖ్యమంత్రి పదవి కూడా కాదు, పదవి ఉంటేనేమో దోచుకోవడానికి ఫామ్ హౌస్ కు ప్రజాభవన్ చక్కర్లు కొడతావు, ఓడిపోతున్న ఫామ్ హౌస్ లో పండుకుంటావు. ఇక మనవాడు లేచిందే 2 ఏళ్లకు మంది వచ్చిండు. నిన్నటిదానికి ఒక లెక్క, రేపటికి ఒక లెక్క అంట. ఏంది ఆ లెక్కలు పెట్టేది? నీ బిడ్డ లెక్క పెట్టలేదు. రోజు మన వనపర్తికి పోయింది, అదే నిరంజన్ రెడ్డి నీకు బస్ కిరాయి లేదు, 2000 కోట్ల ఆస్తి వచ్చిన బిడ్డ అని కలవకుండా కవిత అంటే చాలా బిడ్డని అడిగింది. 6